అష్టైశ్వర్యప్రదాయిని లక్ష్మీదేవి ఆదిలక్ష్మిగా, ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, గజలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా అష్టరూపాల్లో కొలువై ఉంది ఆ చల్లని తల్లి. ఆ అష్టరూపాల ఏకరూపమే వరలక్ష్మీదేవి. మరి ఈరోజు పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని లక్ష్మీదేవికి వివిధ రూపాల్లో శాస్త్రోక్తంగా అనేక కైంకర్యాలను మనం నిర్వహించుకోబోతున్నాం. ఆ పరంపరలో భాగంగా మొదటి శ్రావణ శుక్రవారం రోజున పవిత్రమైనటువంటి వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలందరి చేత కూడా సామూహికంగా నిర్వహించేందుకు భక్తి టీవీ బృహత్తర కార్యక్రమాన్ని సంకల్పించింది. ఆ పరంపరలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి మహిళలే కాదు, టీవీల ముందు వీక్షిస్తున్నటువంటి లక్షలాది మంది మహిళలందరూ కూడా ఈ యొక్క క్రతువులో పాల్గొని లక్ష్మీదేవి కృపకు పాత్రులు కండి. ఈనాటి సామూహిక పవిత్ర వరలక్ష్మీ వ్రత కార్యక్రమాన్ని మనందరి చేత కూడా నిర్వహింపచేసేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారు ఈ ప్రాంగణానికి విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన ద్వారా ఈ పవిత్ర క్రతువును ప్రారంభించుకుందాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. దీపారాధనం కృత్వా ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నం నిర్వృతిం మమ పశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ సాజ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోऽस्तु తే. ఓం అగ్నినాధ్యः సమిద్యతే కవిర్గృహపాతిర్యువాన్ హవ్యవాడ్జుహ్వాస్యః దీపలక్ష్మ్యై నమః. ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నం నిర్వృతిం మమ పశోగుష్య మహ్యమావహ జీవనం చ దిశో దిశ సాజ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోऽस्तु తే. దీపలక్ష్మ్యై నమః. అందరూ శిరస్సు వంచి ఆ దీపజ్యోతి స్వరూపంలో ఉన్న ఆ వరలక్ష్మీదేవికి నమస్కరించండి. దీపలక్ష్మ్యై నమః ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. ఈ పవిత్ర శుక్రవారాన సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ఆరంభించుకునే ముందుగా అసలు వరలక్ష్మీ వ్రత విశిష్టత ఏంటి, ముఖ్యంగా శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడం వల్ల వనుగూరేటువంటి లాభాలేంటో మనందరికీ వివరించేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారు. వారికి భక్తిపూర్వక నమస్సులు తెలియజేస్తూ పూజా క్రతువును ప్రారంభించవలసిందిగా, విశిష్టతను తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఈరోజు ఇంతమంది తల్లులు, అమ్మవారి స్వరూపంలో ఉన్న తల్లులందరూ ఇక్కడ కూర్చుని సామూహికంగా అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటే మనస్సు పొంగిపోతుంది చూడటానికి. మీరు ఇప్పటికి ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నో శ్రావణ శుక్రవారాల పూజలు, ఎన్నో వరలక్ష్మీ వ్రతాల పూజలు చేసుకునే ఉంటారు కదా. ఈరోజు పూజకి ఒక విశిష్టత ఉంది. ఏమిటి చెప్పండి? సామూహికంగా చేయడం. విశ్వంలో మొట్టమొదటి వరలక్ష్మీ వ్రతం ఎలా జరిగిందో మీకు తెలుసా? చాలామంది వినే ఉంటారు, చారుమతి అనే కథ. ఆ వ్రతంలో కూడా తల్లి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొచ్చి అందరితో కలిపి వరలక్ష్మీ వ్రతం చేయిస్తూ తాను కూడా చేసుకుంది. అప్పుడు అమ్మవారు అందరినీ అనుగ్రహించారు. కథ మనం ఎలాగో చెప్పుకుంటాం తర్వాత. అంటే మొట్టమొదటి వరలక్ష్మీ వ్రతం సృష్టిలో జరిగింది, సామూహికంగానే జరిగింది. మీరు మళ్ళీ ఈరోజు అలా చేయబోతున్నారు. అందుకని చూడటానికి చాలా సంతోషంగా ఉంది. అలా ఏర్పాటు చేసినందుకు భక్తి టీవీ యాజమాన్యానికి కూడా మంగళాశాసనాలు. చాలా అద్భుతంగా ఉంది చూడటానికి. సరే,
అయితే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటి? సామాన్యంగా శ్రావణ మాసంలో పౌర్ణమి ఎప్పుడు వస్తుందో దానికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం అంటారు, అంతే కదా. పవిత్రమైన మాసాలు ఎన్నో ఉన్నాయి. శ్రావణ మాసంలోనే లక్ష్మీదేవి ఆరాధన ఎందుకు చేసుకుంటారు? దాని వెనకాల ఒక కారణం ఉంది. మీకు భృగు మహర్షి కథ తెలిసే ఉంటుంది. ఆయన ఒకసారి వైకుంఠానికి వెళ్ళారు. వెళ్తే అక్కడ లక్ష్మీనారాయణులు ప్రణయంలో ఉన్నారు. ఉంటే ఈయన పిలిచేసరికి వాళ్ళు పలకలేదని చెప్పి ఆగ్రహం వచ్చి మహర్షికి స్వామి వక్షస్థలం మీద కాలితో తన్నారు. వక్షస్థలంలో ఎవరుంటారు? స్వామికి అమ్మవారు ఉంటారు. అంటే లక్ష్మీదేవిని కాలితో తన్నినట్టు. వెంటనే విష్ణుమూర్తి ఏం చేస్తాడు? ఆయన శపించేదలుచుకుంటే ఒక నిమిషం అమ్మవారు ఒక్కసారి ఆగ్రహంతో చూస్తే బూడిదైపోతారు. కానీ భగవంతుడికి అందరూ పిల్లలే. మన పిల్లలు మన ఇక్కడ తన్నారు అనుకోండి, వెంటనే కాలు తీసేస్తామా? లేదు కదా, ముద్దు పెట్టుకుంటాం కాల్ని. కొంచెం పెద్ద అయ్యాక అయితే బుద్ధి నేర్పిస్తాం. అలాగే స్వామి ఏం చేశాడంటే బుద్ధి నేర్పించడానికి ఆ పాదాలు పట్టాడు. అప్పుడు అమ్మవారికి ఆగ్రహం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ కథ మనందరికీ తెలుసు కదా. ఎందుకు జరిగింది అది అంటే, ఈ కలియుగంలో మనకి స్వామి అమ్మవారు కిందకి రావడం కోసం ఒక లీలా నాటకం వాళ్ళ పిల్లాడి చేత ఆడించారు. ఆయన ఆడకపోయి ఉంటే ఇంకొక రకంగా వచ్చి ఉండేవారు. కానీ ఆయన పొరపాటున ఆవేశపడి ఆ తప్పు చేశాడు భృగు మహర్షి. ఆ తరువాత ఆయన లక్ష్మీదేవి కోసం తపస్సు చేశాడు తీవ్రంగా. అమ్మ, నీ పట్ల తప్పు చేశాను, నన్ను క్షమించు అని కన్నీటితో తపస్సు చేస్తే అంతోటి తల్లి మళ్ళీ కరిగిపోయి భృగు మహర్షికి కూతురు కింద పుట్టింది. ఆ తల్లి పేరే భార్గవి. మనకి కనకధారలో భద్రాణి మే దిశతు భార్గవనందనాయ, ఆ భార్గవి అక్కడి నుంచి వచ్చింది. భృగు మహర్షి కూతురు కింద పుట్టింది. ఆ అమ్మవారు ఆవిర్భవించిన రోజే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చిన శుక్రవారం. ఇప్పుడు మొట్టమొదటి పూజలో మీకు ఆచమనం అవి అయిపోయాక సంకల్పం చెప్పిస్తారు. ఆ సంకల్పం చెప్తున్నప్పుడు నమస్కారం చేసుకుని అప్పుడు సంకల్పం చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరూ కూడా కుంకుమ ధారణ చేయండి. ఓం సుమంగళీరియం వధూరిమాగుం సమేత పశ్యతాం సౌభాగ్యమస్యై దత్వా యాధాస్తం విపరేతనా. అలాగే పాపిట సందున కూడా ఆ కుంకుమ ధారణ లేదా సింధూర ధారణ చేయండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. వివాహమైన మహిళలు మీ మంగళసూత్రమునకి పసుపు కుంకుమలు అలంకరించి కళ్ళకద్దుకొని ఆ మహాలక్ష్మిని స్మరణ చేసి ఆ నమస్కారం చేయండి. ఓం అక్షితలు చేతపుచ్చుకోండి. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రేషమోర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్ఠుతైతో అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. అక్షతలు కళ్ళకద్దుకొని మీ ముందున్న పసుపు గణపతి పైన పూజ చేయండి అక్షతలతో. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు తథాస్తు. యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంతృణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామందే వర్షామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహో. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకः ధూమకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అందరూ చేతులు జోడించి మీ మనంబున గణపతిని ప్రార్థన చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అలాగే మీ ముందు దేదీప్యమానంగా వెలుగుతూ మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తున్న ఒక అమ్మవారికి కూడా నమస్కారం చేసుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమన్నారాయణి నమోస్తుతే. అక్షతలు కొద్ది కొద్దిగా పసుపు గణపతి పైన పూజ చేస్తూ ఉండండి. మంత్రంలో నమః అని వచ్చినప్పుడల్లా మీరు కూడా నమః అనుకుంటూ పూజ చేయండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణి హిరణ్యగర్భాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం నమః. అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. మాతాపితృభ్యో నమః. ఇష్టదేవతాభ్యో నమః. కులదేవతాభ్యో నమః.
క్షేత్రదేవతాభ్యో నమః వాస్తుదేవతాభ్యో నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః శుభమస్తు. నమస్కారం చేసుకోండి. మీ ముందు ఆచమన పాత్రని నీళ్లు వేసి తమలపాకు వేసి మీకు ఒక పాత్రను ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఆచమనాన్ని చేయండి. ముందుగా ఇలా శంఖాకారంలో చేతిని పెట్టి నీళ్లు చేతిలో వేసుకొని ముందుగా కిందకు వదిలిపెట్టండి. ఆచమ్య హస్తం ప్రక్షాళ్య మళ్ళీ నీళ్లు వేసుకొని అలా స్వీకరించండి అందరూ కూడాను. ఓం కేశవాయ స్వాహ, కేశవాయ నమః. మళ్ళీ రెండవ మారు కూడా పుచ్చుకోవాలి. నారాయణాయ స్వాహ, నారాయణాయ నమః. మూడవ మారు కూడా మళ్ళీ తీసుకోవాలి. మాధవాయ స్వాహ, మాధవాయ నమః. నాలుగవ మారు మళ్ళీ కిందకు వదిలిపెట్టేయండి. గోవిందాయ నమః పునః హస్తం ప్రక్షాళ్య. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ధోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కొద్దిగా అక్షతలు పుచ్చుకొని వాసన చూసి ఎడమచేయి పక్కగా వెనక్కేసుకోండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన పూజా కర్మ సమారభేత్, వ్రతకర్మ సమారభేత్. రెండు చేతులతో భూమిని తాకి కళ్ళకద్దుకోండి. భూమాతకి నమస్కారం చేసుకోండి. పృథివ్యాః మేరో పృష్ఠరుషః కూర్మో దేవత సుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. ప్రణవస్యా పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత దైవీ గాయత్రీశ్ఛందః ప్రాణాయామే వినియోగః. కుడి చేత్తో ముక్కు చివరన పట్టుకొని ఎడమ చేయిని కుడి చేయికి మోచేయి కింద ఉంచి 5 మార్లు ఓంకారాన్ని ప్రణవాన్ని పఠిస్తూ నిదానంగా ప్రాణాయామం చేసుకోండి. ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం యో దేవः సవితాస్మాకం దియో ధర్మాదిగోచర ప్రేరయేత్తస్య భర్గస్తద్వరేణ్యం ఉపాస్మహే బ్రహ్మభూర్భువస్సువరో. మమ అనుకుని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మమ యజమానస్య సమస్త ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ మహావరలక్ష్మీదేవత ఉద్దిశ్య శ్రీ వరలక్ష్మీదేవత ప్రీత్యర్థం శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే. మీరు వీక్షిస్తున్నటువంటి వీక్షకులు శ్రీశైలానికి ఎటువైపు ఉన్నారో ఆ ప్రదేశాన్ని చెప్పుకోవచ్చు. భాగ్యనగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాయవ్య ప్రదేశే అని చెప్పుకోవచ్చు. శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావరియోః నదీ మధ్యప్రదేశే శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీ అష్టలక్ష్మి వరలక్ష్మీ దేవత దివ్యచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహార బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే భృగువాసరే లక్ష్మీవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ. కొద్దిగా అక్షతలు చేతపుచ్చుకొని అరచేతి రేఖల్లో అక్షతలు పట్టుకొని ఇలా పిడికిలి పట్టి ఎడం చేతిలో పెట్టుకొని కుడి తొడ మీద పెట్టుకోండి. అందరూ చెప్పండి. మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకల సౌభాగ్య
సౌభాగ్య దీర్ఘ దీర్ఘ సౌమంగళీత్వ సౌమంగళీత్వ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అఖండ అఖండ ధనధాన్య ధనధాన్య వస్తువాహన వస్తువాహన పుత్రపౌత్ర పుత్రపౌత్ర అష్టైశ్వర్య అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం ప్రాత్యర్థం అఖండ అఖండ ధనలక్ష్మి ధనలక్ష్మి స్థిరలక్ష్మి స్థిరలక్ష్మి మహాలక్ష్మి మహాలక్ష్మి నిత్య నివాస నిత్య నివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సంభవద్భిః సంభవద్భిః ద్రవ్యైః ద్రవ్యైః ఉపచారైః ఉపచారైః నియమ నియమ అనుసారేణ అనుసారేణ ఆచార్య ఆచార్య ముఖేన ముఖేన యథాశక్తి యథాశక్తి శ్రీ శ్రీ వరలక్ష్మి వరలక్ష్మి వ్రత వ్రత పూజాం పూజాం అహం అహం కరిష్యే. కరిష్యే. ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ తమలపాకుతో నీళ్ల చుక్కను వేసుకొని అక్షతలు నీళ్లు కిందికి వదిలిపెట్టండి. అహంకరిష్యే అనుకోండి. ఓం తదంగ కలశారాధనం కరిష్యే. కలశే గంధ పుష్ప అక్షతైరలంకృత్య నిక్షిపేత్. ఆ నీళ్ల పాత్ర కాస్త తడి రాసి పసుపు కుంకుమ అలంకరించి ఆ నీళ్లలో అక్షతలో ఒక పుష్పాన్ని వెయ్యండి. కలసముఖే విష్ణుకంఠే రుద్రశ్రమాశ్రిత మూలే తత్రస్థో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌత్ సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగైసహితా సర్వే కలశాంబుసమాశ్రితా అత్ర తిష్టదు గాయత్రే శాంతి పుష్టికరే తథా ఆయాంతు కలశ పూజార్థో వరలక్ష్మీ పూజార్థం దురతక్షయకారకా. ఆ కలశానికి పసుపు కుంకుమ అలంకరించాక అక్షతలు పుష్పం కలశంలో వేయండి. కలశారాధన. ఓం కలశే గంధ పుష్పాక్షతైరలంకృత్య కలశ సమగయ విష్ణుకంఠే రుద్రసమాశ్రిత మూలే తత్రస్థో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృత కుక్షౌత సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగైసహితా సర్వే కలశాంబుసమాశ్రితా అత్ర తిష్టదు గాయత్రీ శాంతి పుష్టికరే తథా ఆయాంతు వరలక్ష్మీ పూజార్థం దురదక్షయకారకా. దాంట్లో అక్షతలు పుష్పం వేశాక ఆ కలశం పైన అలా కుడి చేయిని ఉంచండి. ఎడమ చేయిని కుడి చేతిని అలా పట్టుకొని ఉండండి. ఓం ఓం అనుకుంటూ ప్రణవాన్ని జపిస్తూ ఉండండి. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిష్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఓం ఆపో వాయుతకం సర్వం విశ్వాభూతాని ఆపః ప్రాణావాపః పశవాపోన్నమాపో మృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాప. ఓం ఆ తమలపాకును నీళ్ళలో కలపండి. ఇలా చుట్టూ తిప్పుతూ ఉండండి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా. ఆయాంతు వరలక్ష్మీ పూజార్థం దుర్దక్షయకారకా. కలశే సర్వతీర్థాన్ ఆవాహ్య సర్వపుణ్యనదీజలానావాహ్య కలశోదకేన. ఆ తమలపాకుతో మీరు పూజించేటువంటి ద్రవ్యాలు ఉన్నాయి, పసుపు కుంకుమ అక్షతలు పూలు. ఆ పూజా ద్రవ్యాలని సంప్రోక్షణ చేసుకోండి. తర్వాత పసుపు గణపతి పైన కలశం పైన మీ పైన కూడా నీళ్లు చల్లుకోండి. కలశోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం గణపతిం సంప్రోక్ష దేవీం వరలక్ష్మీం సంప్రోక్ష మీ పైన మానం సంప్రోక్ష అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శుచి. మా అందరూ కూడా కొద్దిగా అక్షతలు చేతపుచ్చుకొని ముందుగా ఆ మహాగణపతిని ఆరాధిద్దాం. గణపతిని ప్రార్థన చేసుకోండి అందరూ కూడాను. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. అక్షతలు కొద్దిగా పూజ చేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణ రత్న ఖచ్చిత హేమసింహాసనార్థం అక్షతాం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ఆ నీళ్లలో ఉన్న తమలపాకుతో కొద్దిగా గణపతి వైపు చూపించి 3 మార్లు పక్కన వదిలేయండి నీళ్ళని. మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక్క చుక్క నీళ్ళని స్వామివారిపై అభిషేకించినట్టుగా ఒక చుక్క ప్రోక్షణ చేయండి. మహాగణాధిపతయే నమః స్నానం సమర్పయామి. మళ్ళీ ఓ చుక్క నీళ్ళని
స్వామివారి వైపు చూయించి పక్కన వదిలేయండి. మహాగణాధిపతయే నమః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షితలు, కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, పుష్పం పూజ చేయండి. మహాగణాధిపతయే నమః. వస్త్రయజ్ఞోపవీతార్థానక్షతాం సమర్పయామి. శ్రీగంధాన్ ధారయామి. హరిద్రాచూర్ణం కుంకుమ విలేపనం సౌభాగ్యద్రవ్యం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. నమస్కారం చేసుకోండి. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. ఇక్కడ వెలుగుతూ ఉన్నటువంటి దీపారాధనకు నమస్కారం చేసుకోండి. ప్రత్యక్ష దీపారాధనం దర్శయామి. ధూపదీపానంతరం ఓ చుక్క నీళ్లు స్వామివారి వైపు చూయించి పక్కన వదిలేయండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం స్వామివారికి మీ దగ్గర ఉన్నటువంటి పళ్ళు ఏవైనా ఉంటే పళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఫలాన్ని నీళ్లు చల్లి అలా 5 మార్లు నివేదన చేయండి. గాయత్ర్యా ప్రోక్ష్య యో దేవ సవితాస్మాకం దియో ధర్మాదిగోచర ప్రేరేత్ తస్యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే సత్యంవర్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసే. అవసరార్థం అమృత ఫలాన్ని నివేదయామి. కుడి చేత్తో నిదానంగా 5 మార్లు స్వామివారికి నివేదన చేయండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. మళ్ళీ ఓ చుక్క నీళ్లు చూపించి పక్కన వదిలేయండి. మధ్యే మధ్యామృతమానీయం ఉత్తరాపోషణం హస్త ప్రక్షాళనం పాద ప్రక్షాళనం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షతలు సమర్పణ చేయండి. ఫలం తాంబూలార్ధమక్షతాం సమర్పయామి. తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి. ప్రార్థనాపూర్వక నమస్కారాం సమర్పయామి. పసుపు గణపతిని కాస్త కదపండి. మహాగణాధిపతయే నమః. యథాస్థానం కైలాసే ప్రవేశయామి. క్షేమాయ పునః ఆగమనాయ చ. ఆ గణపతిని పూజించిన పుష్పం కానీ అక్షితలు కానీ శిరస్సును ధరించి ఆ మహాగణపతి ఆశీర్వదించినట్టుగా భావించి గణపతికి నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతి ప్రసాదం మమ యజమానస్య శిరసా గృహ్ణామి. మహాగణపతి ప్రసాదేన సర్వకార్య దిగ్విజయతా సిద్ధిరస్తు. సకల విఘ్న పరిహారో అస్తు. దినదినాభివృద్ధిరస్తు. దీర్ఘసుమంగళీ భవ. సౌభాగ్యవతీ భవ. సమస్త సన్మంగళాని భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఇప్పటి వరకు గణపతి పూజ పూర్తయింది కదా. ఇప్పుడు అమ్మవారి షోడశోపచార పూజలోకి వెళ్ళబోతున్నాం మనం. సరే, మొట్టమొదట ఆదిలక్ష్మీదేవి ధ్యాన శ్లోకం చెప్పుకుందాం. నమస్కారం చేసుకుని అమ్మవారు ఎదురుగుండా కూర్చున్నారు అన్న స్పృహతో చేయండి. అనుభూతి ముఖ్యం పూజలో. ద్విభుజాంచ ద్వినేత్రాంచ సాభయాం వరదాన్వితాం పుష్పమాలాధరాం దేవీం అంబుజాసన సంస్థితాం పుష్పతోరణ సంయుక్తాం ప్రభామండలమండితాం సర్వలక్షణ సంయుక్తాం సర్వాభరణభూషితాం పీతాంబరధరాం దేవీం మకుటీచారుబంధనాం సౌందర్యనిలయాం శక్తిం ఆదిలక్ష్మీమహం భజే. ఇంతమంది సౌందర్య లహరి నేర్చుకున్న తల్లులు కదా. చూడండి, మొట్టమొదటి ధ్యాన శ్లోకంలో సౌందర్య నిలయం వచ్చేసింది, అమ్మవారు వచ్చారు. ఇప్పుడు రెండో ధ్యాన శ్లోకం సంతాన లక్ష్మీదేవికి చెప్పుకుందాం. జటామకుట సంయుక్తాం స్థిరాసన సమన్వితాం అభయం కటకం చైవ పూర్ణకుంభం కరద్వయే
పూర్ణకుంభం కరద్వయే కంచుకం సన్నవీతం చ కంచుకం సన్వనీతం చ మౌక్తికం చాపి ధారిణీం మౌక్తికం చాపి ధారిణీం దీపచామరహస్తాభిః దీపచామరహస్తాభిः సేవితాం పార్శ్వయోర్ద్వయోః శోభితాం పార్శ్వయోద్విదో బాలసేనాని సంకాశాం బాలసేనాని సంకాశ కరుణాపూరితాననాం కరుణాపూరితాననా మహారాజ్ఞీం చ సంతానం మహారాజ్ఞీ చ సంతానం లక్ష్మీమిష్టార్థసిద్ధయే లక్ష్మీమిష్టార్థసిద్ధయే. మా వరలక్ష్మి వ్రతం ప్రారంభమవుతోంది. అమ్మవారి యొక్క ప్రాణప్రతిష్ఠ, అమ్మవారి యొక్క ఆరాధన ప్రారంభించబోతున్నాం. అందరూ కూడా సభక్తిగా ఆ వరలక్ష్మీదేవి ఈ శ్రావణ శుక్రవారం మొదటి వారమే మన అందరిళ్లల్లో, సమస్త దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరిళ్లల్లో, భక్తి టీవీ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న అందరిళ్లల్లో కూడా ప్రవేశించి సర్వం అందరూ లోకమంతా లోకా సమస్తా సుఖినో భవంతు, అందరూ లక్ష్మీప్రదం అవ్వాలని కోరుకుంటూ ప్రారంభం చేద్దాం. మీ అందరి కుటుంబాలు, మనందరి కుటుంబాలు కూడా బాగుండాలని ప్రారంభిద్దాం. అక్షతలు చేతపుచ్చుకొని ఆ వరలక్ష్మీదేవిని మనస్సున ధ్యానం చేసుకోండి. ధ్యానం ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. ఆ కలశం పైన అక్షతలు వేసి అమ్మవారి రూపు పైన వేసి నమస్కారం చేయండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. పుష్పంతో అలా కలశాన్ని తగిలి ఉండండి. ప్రాణప్రతిష్ఠ మంత్రం చెబుతూ ఉన్నాం. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృళయాన స్వస్తి అమృతం వైః ప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యథాస్థానమవహ్వైతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన కలశేస్మిన్ సన్నిధిం కురు, ప్రతిమేస్మిన్ సన్నిధిం కురు. అక్షితులు వెయ్యండి. స్థిరాభవ, సుముఖీభవ, సుప్రసన్నాభవ, స్థిరాసనం కురు కురు. వరలక్ష్మీదేవతాయై నమో నమః. ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు. మళ్ళీ కొద్దిగా అక్షతలు చేతపుచ్చుకొని అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉండండి. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవిత్వాం సుప్రీతా భవ సర్వదా. అమ్మవారి దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేయండి. వరలక్ష్మీదేవతాయై నమో నమః. ఆవాహయామి. మళ్ళీ అక్షతలు చేతపుచ్చుకోండి. ఆసన శ్లోకాన్ని చెబుతూ ఉంటాను. అమ్మవారిని ధ్యానించి అమ్మవారి పైన పూజ చేస్తూ ఉండాలి. ఓం సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవి స్థీయతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. రత్నసింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. రత్నసింహాసనం సమర్పయామి. మీ యొక్క కలశారాధన చేసిన దాంట్లో నీళ్లు ఉన్నాయి కదమ్మా, పూజించిన నీళ్లు. తమలపాకుతో పాద్యం యొక్క శ్లోకం అయ్యాక పాదాల వైపు నీళ్లు చూపించి గురువుగారు చెప్పినట్టుగా అమ్మవారు అతిథి వస్తే కాళ్ళు కడుక్కోండి అంటామేమో, అమ్మవారే వస్తే మనమే కాళ్ళు కడగాలి కాబట్టి పాదయోహ పాద్యం సమర్పయామి. లక్ష్మీదేవి అంతటి ఆ మహాతల్లి శుక్రవారం వేళ మన ఇంటికి వస్తే పాదం మోపితే అమ్మవారి కాళ్ళు కడిగినట్టుగా, అస్తో ప్రక్షాళయామి చేతులు కడిగినట్టుగా, అమ్మవారికి మంచి నీళ్లు అందించినట్టుగా తమలపాకుతో నీళ్లు అమ్మవారి పాదం వైపు చూపించి వదిలేయాలి. శ్లోకం అయ్యాక నేను చెప్పినప్పుడు. ఓం సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాన దేవిత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఓం శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాధిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాన సురపూజితే. చేతుల వైపు హస్తముల వైపు చూపించి పక్కన వదిలేయండి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం గృహానాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః.
అమ్మవారి మొహం వైపు నీళ్లు చూపించి పక్కన వదిలేయండి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలా నీళ్ళని సంప్రోక్షణ చేస్తూ అమ్మవారికి స్నానం చేయించినట్టుగా భావన చేస్తూ ఉండండి. సువర్ణ కలశానీతం చందనాగర సంయుతం గృహానాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. మోం పయోధతి కృతోపేతం శర్కరామధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాన కమలాలయే. గంగాజలం మయా నీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదకంచ స్నానమిదం గృహాన విధుసోదరి. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం కొద్దిగా అమ్మవారి వైపు నీళ్లు చూపించి పక్కన వదిలేయండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షతలు పూజ చేయండి. వస్త్రం ఉన్నవాళ్ళు వస్త్రాన్ని సమర్పణ చేయండి. అమ్మవారికి శుభకంచుక వస్త్రాన్ని అమ్మవారు ధరించి మనకు దర్శనమిస్తోంది ఇక్కడ. ఆ వస్త్రాన్ని చూచైనా నమస్కారం చేయండి. ఓం సురార్చితాంగ్రహికలే దుకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాన హరివల్లభే శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. గాజులు హస్తాభరణాలు మీ దగ్గర ఉన్నాయి. ఇంకేమైనా ఆభరణాలు, వరలక్ష్మీ వ్రతం అంటేనే కలశానికి అన్ని ఆభరణాలన్నీ అలంకరిస్తారు కదా. సర్వాభరణాలని అమ్మవారికి అలంకరించినట్టుగా గాజుల్ని, అక్షతల్ని, పసుపు కుంకుమల్ని సమర్పణ చేయండి. ఓం కేయూరకు కంకణే దివ్యే హారణూపురమేఖలా విభూషణస్య మూల్యాని గృహాన ఋషి పూజితే ఆభరణాన్ని సమర్పయామి. ఉపవస్త్రార్ధమక్షదాం సమర్పయామి. గంధం, పసుపు కుంకుమలు సమర్పణ చేయండి. ఓం కర్పూరాగర కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యత. శ్రీగంధాంధారయామి. సౌభాగ్యద్రవ్యం సమర్పయామి. కుంకుమ విలేపనం సమర్పయామి. రత్నాక్షతాన్ సమర్పయామి. పుష్పం సమర్పణ చేయండి. మల్లికాజాజుకుసుమై చంపకై వకులైస్తథా శతవస్త్రైశ్చ కలహారై పూజయామి హరిప్రియే. పుష్పై పూజయామి. పుష్పమాలికాం సమర్పయామి. అథ అంగపూజ. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. అమ్మ అందరూ పుష్పాలు పూజ చేస్తూ ఉండండి. మనంబున వరలక్ష్మీదేవి అయిన మహా అనుకుంటూ పూజ చేయండి. కలశం దగ్గర ఆ రూపు దగ్గర స్వామి అమ్మవారి యొక్క రూపు దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఓం అథ అంగపూజ. ఓం ఐం హ్రీం శ్రీం చంచలాయ నమః పాదో పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం చపలాయ నమః జాననే పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం పీతాంబరధరాయ నమః ఉరుం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం వదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం లలితాయ నమః భుజద్వయం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీయై నమః స్తౌ పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం సుముఖాయై నమః వక్త్రం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం సువాసికాయ నమః నాసికం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం సునేత్రాయ నమః నేత్రం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం కమలాయై నమః శిరః పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు అందరూ అమ్మవారికి అంగపూజ చేసుకున్నారు కదా. తరువాత అంశం అష్టోత్తర పూజ. మీకు జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఆర్థిక సమస్యలు ఏవైనా వస్తే ఒక 40 రోజుల పాటు ఈ దారిద్ర్యమోచన స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం కూర్చొని శ్రద్ధగా చేయండి. ఎటువంటి సమస్య నుంచైనా బయటపడతారు. ఈ స్తోత్రానికి ఆ శక్తి ఉంది. అదంతా ఫలశ్రుతిలో చెప్పారు. అవన్నీ ఇప్పుడు మనం చదవం, కానీ 108 నామాలు మాత్రం చేసుకుంటాం ఇప్పుడు. బట్ గుర్తుపెట్టుకోండి, జీవితంలో అలాంటి సమస్యలు ఎప్పుడొచ్చినా అమ్మవారి పాదాలు పట్టుకుంటే చాలు మనకి. సరే, ఇప్పుడు నేను చెప్తాను, మీరు అందరూ అనండి ఆ నామాన్ని. అలాగే అందరం చేస్తున్నాం కాబట్టి సామూహికంగా మళ్ళీ బీజాక్షరాలు అలాంటి నియమాలు ఉంటాయి కాబట్టి ప్రతి నామానికి ముందు శ్రీ అని చెప్తాను నేను. శ్రీకారం ఎవరైనా చెప్పుకోవచ్చు కదా, అందుకని అలా చేద్దాం. శ్రీ ప్రకృత్యై నమః. శ్రీ వికృత్యై నమః. శ్రీ విద్యాయై నమః. శ్రీ సర్వభూతహితప్రదాయై నమః. శ్రీ శ్రద్ధాయై నమః. శ్రీ విభూత్యై నమః. శ్రీ సురభ్యై నమః. శ్రీ పరమాత్మికాయై నమః. శ్రీ వాచే నమః. శ్రీ పద్మాలయాయై నమః. శ్రీ పద్మాయై నమః. శ్రీ శుచయై నమః.
శ్రీ స్వాహాయై నమః శ్రీ స్వధాయై నమః శ్రీ సుధాయై నమః శ్రీ ధన్యాయై నమః శ్రీ హిరణ్మయ్యై నమః శ్రీ లక్ష్మై నమః శ్రీ నిత్యపుష్టాయై నమః శ్రీ విభావర్యై నమః శ్రీ ఆదిత్యై నమః శ్రీ దిత్యై నమః శ్రీ దీప్తాయై నమః శ్రీ వసుధాయై నమః శ్రీ వసుధారిణ్యై నమః శ్రీ కమలాయై నమః శ్రీ కాంతాయై నమః శ్రీ క్షమాయై నమః శ్రీ క్షీరోద సంభవాయై నమః శ్రీ అనుగ్రహపరాయై నమః శ్రీ బుద్ధయే నమః శ్రీ అనఘాయై నమః శ్రీ హరివల్లభాయై నమః శ్రీ అశోకాయై నమః శ్రీ అమృతాయై నమః శ్రీ దీప్తాయై నమః శ్రీ లోకశోక వినాశిన్యై నమః శ్రీ ధర్మనిలయాయై నమః శ్రీ కరుణాయై నమః శ్రీ లోకమాత్రే నమః శ్రీ పద్మప్రియాయై నమః శ్రీ పద్మహస్తాయై నమః శ్రీ పద్మాఖ్యై నమః శ్రీ పద్మసుందర్యై నమః శ్రీ పద్మోద్భవాయై నమః శ్రీ పద్మముఖ్యై నమః శ్రీ పద్మనాభప్రియాయై నమః శ్రీ రమాయై నమః శ్రీ పద్మమాలాధరాయై నమః శ్రీదేవ్యై నమః శ్రీ పద్మిన్యై నమః శ్రీ పద్మగంధిన్యై నమః శ్రీ పుణ్యగంధాయై నమః శ్రీ సుప్రసన్నాయై నమః శ్రీ ప్రసాదాభిముఖ్యై నమః శ్రీ ప్రభాయై నమః శ్రీ చంద్రవదనాయై నమః శ్రీ చంద్రాయై నమః శ్రీ చంద్ర సహోదర్యై నమః శ్రీ చతుర్భుజాయై నమః శ్రీ చంద్రరూపాయై నమః శ్రీ ఇందిరాయై నమః శ్రీ ఇందుశీతలాయై నమః శ్రీ ఆహ్లాదజనన్యై నమః శ్రీ పుష్ట్యై నమః శ్రీ శివాయై నమః శ్రీ శివకర్ణ్యై నమః శ్రీ సత్యై నమః శ్రీ విమలాయై నమః శ్రీ విశ్వజనన్యై నమః శ్రీ తుష్ట్యై నమః శ్రీ దారిద్ర్యనాశిన్యై నమః శ్రీ ప్రీతిపుష్కరిణ్యై నమః
శ్రీ శాంతాయై నమః శ్రీ శుక్లమాల్యాంబరాయై నమః శ్రీ శ్రియై నమః శ్రీ భాస్కర్యై నమః శ్రీ బిల్వనిలయాయై నమః శ్రీ వరారోహాయై నమః శ్రీ యశస్విన్యై నమః శ్రీ వసుంధరాయై నమః శ్రీ ఉదారాంగాయై నమః శ్రీ హరిణ్యై నమః శ్రీ హేమమాలిన్యై నమః శ్రీ ధనధాన్యకర్యై నమః శ్రీ సిద్ధయే నమః శ్రీ స్త్రైణ సౌమ్యాయై నమః శ్రీ శుభప్రదాయై నమః శ్రీ నృపవేష్మగతానందాయై నమః శ్రీ వరలక్ష్మ్యై నమః శ్రీ వసుప్రదాయై నమః శ్రీ శుభాయై నమః శ్రీ హిరణ్యప్రాకారాయై నమః శ్రీ సముద్రతనయాయై నమః శ్రీ జయాయై నమః శ్రీ మంగళాదేవ్యై నమః శ్రీ విష్ణువక్షస్థలస్థితాయై నమః శ్రీ విష్ణుపత్న్యై నమః శ్రీ ప్రసన్నాఖ్యై నమః. ఇక ఆఖరి 8 నామాలు ఇంకా ఉత్సాహంగా శ్రీ నారాయణ సమాశ్రితాయై నమః శ్రీ దారిద్ర్యధ్వంసిన్యై నమః శ్రీ దేవ్యై నమః శ్రీ సర్వోపద్రవవారిణ్యై నమః శ్రీ నవదుర్గాయై నమః శ్రీ మహాకాళ్యై నమః శ్రీ బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః శ్రీ త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః శ్రీ భువనేశ్వర్యై నమః. ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తరం పూజ పూర్తయింది కదా. ఇప్పుడు పంచోపచారాలు చేస్తారు. అంటే షోడశోపచార పూజలో ఆఖరి 5-6 ఉపచారాలు అనమాట. అందులోనే ఆ ధూపం దీపం నైవేద్యం అవన్నీ వస్తాయి. అది అయితే అప్పుడు మనకి పూజ పూర్తయినట్టే. అయ్యా బ్రహ్మగారు. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. నానావిధ పరిమళపత్రపుష్పార్చన పూజామష్టోత్తరశతనామార్చనం సమర్పయామి. ధూపం అందరూ కూడా మహావేదిక మీద ఉన్న అమ్మవారికి ధూప సమర్పణ, ధూపము దీపము సమర్పణ జరుగుతుంది. అందరూ నమస్కార ముద్రలో అమ్మవారిని తలుచుకుంటూ స్మరణ చేస్తూ ఉండండి. ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం దాస్యామి దేవేశీ వరలక్ష్మీ గృహానతం. ఓం వనస్పతిర్భవైర్దివ్యై నానాగంధై సంయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. దశాంగసహిత ధూపమాఘ్రాపయామి. ఓం ఘృతవర్తి సమాయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహానముదితా భవ. దీపారాధనకు నమస్కారం చేసుకోండి. ప్రత్యక్ష దీపారాధనం దర్శయామి. కొద్దిగా నీళ్లు అమ్మవారి వైపు చూపించి వదిలేయండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథ నైవేద్యం, మీ ముందున్న ఫలములు పళ్ళు అమ్మవారికి నివేదన చేయండి. నైవేద్యాలను నివేదన చేయండి. ఓం గాయత్ర్యా ప్రోక్ష్య ఓం భూర్భువస్సువః సత్యన్వర్తేన పరిశించామి. అమృతమస్తో అమృతోపస్త్రనమసే. అవసరార్థం
ఓం అవసరార్థం మహానివేదనాన్ అమృత నివేదనాన్ని నివేదయామి. నైవేద్యం షడ్రసోపేతం దధిమతో ఆజ్య సంయుతం నానాభక్ష ఫలోపేతం గృహాన హరివల్లభే శ్రీ మహావరలక్ష్మీదేవ్యే నమః. మహానైవేద్యం నివేదయామి. కుడి చేత్తో అలా 5 మార్లు అమ్మవారికి నివేదన చేయండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. మళ్ళీ కొద్దిగా నీళ్లు చూపించి పక్కన వదిలేయండి. మధ్యే అమృతపాణీయం సమర్పయాం, ఉత్తరాపోషణం సమర్పయాం, హస్తో ప్రక్షాళయాం, పాదో ప్రక్షాళయాం, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పణ చేయండి అమ్మవారికి. పూగీఫలై సకర్పూరైర్ నాగవళ్ళీ దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత ముఖవాసయిత తాంబూలం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చరవణానంతరం మళ్ళీ కొద్దిగా నీళ్లు చూపించి వదిలేయండి. తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారి యొక్క వ్రతంలో భాగంగా వరలక్ష్మీ వ్రతంలో నవతంతు నవసూత్రంతో చేసినటువంటి 9 పోగులతో 9 ముడులు వేసి చేసినటువంటి తోరగ్రంథి పూజ జరుగుతోంది. మీ అందరికి కూడాను ఆ తోరములు మీ ముందున్నాయి. ఆ తోరాన్ని కూడా పూజించడం, ముందు అక్కడ కలశం ముందు పెట్టి పూజించాలి. ఆ పూజని నేను చెబుతూ ఉంటాను. అక్షతలు, పసుపు, కుంకుమలు, పువ్వులతో పూజ చేస్తూ ఉండండి. వరలక్ష్మీదేవి అయి నమః అంటూ పూజిస్తూ ఉండండి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యే నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్దితనయాయే నమః షష్ఠి గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్ర సహోదర్యే నమః అష్టగ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయే నమః వరలక్ష్మీదేవ్యే నమః నవమ గ్రంథిం పూజయామి. ఆ తోరాన్ని ఒక్కసారి తగిలి నమస్కారం చేసుకోండి. ఓం నవసూత్ర తోర గ్రంథదేవతాయ నమః నమస్కారం సమర్పయామి. ఓం వరలక్ష్మీదేవ్యై నమః. ఏ తోరాన్నైతే మనం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహం కలగాలని వ్రతంలో భాగంగా పూజించామో నవతంతు 9 పోగు నవసూత్రములు 9 పోగులతో చేసిన ఆ యొక్క పవిత్రమైన తోరాన్ని కుడి చేతికి బధ్నామి దక్షిణే హస్తే అని శ్లోకంలో ఉంది. కుడి చేతికి ఆ యొక్క తోరబంధనం చేసుకోవాలి. మంత్రం చెబుతూ ఉంటాను. అమ్మవారికి నమస్కరించి ఒకరికొకరు ఆ తోరబంధాన్ని ఒక్కళ్ళే చేసుకున్నప్పుడు అమ్మవారిని తలుచుకొని మీరే కుడి చేతికి వేసుకోవడం. అందరూ చెప్పండి. ఓం బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభి వృద్ధించ సుసౌఖ్యం దేహి మే రమే. తోరబంధం చేసుకోండి. ఓం బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సుసౌఖ్యం దేహి మే రమే. తోరబంధన ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం. ఓం మహాలక్ష్మ్యై నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మృతా సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యః త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. యా దేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సుసౌఖ్యం దేహి మే రమే. తోరబంధన ముహూర్త సుముహూర్తో అస్తు. శిరస్సు వంచి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. విశేషమైన వ్రతాన్ని ఆచరించారు. ఒకరికొకరు వాయనాన్ని సమర్పణ చేసుకోండి. ముందుగా ఒకరికొకరు కుంకుమ ధారణ చేయండి. తర్వాత గంధాన్ని ధారణ చేసి ఆ వాయన మంత్రాన్ని చెబుతాను. అప్పుడు ఆ మంత్రం చెప్పాక ఇస్తివాయనం అనేటువంటి పదాలని కూడా మనకు తెలుగు వారందరికీ ఆచారంగా ఉంది. అది కూడా అనిపిద్దాం చేద్దురు. కానీ కుంకుమ ధారణ చేయండి.
ఓం అర్చత ప్రాచత ప్రియమేధా స్వర్చత అర్చంత పుత్రక ఉత వర్ణధృష్టవర్చత అర్చత ప్రార్చత ఓం గంధద్వారాందురాదర్శాన్ నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తాం యో బహ్వయే శ్రియం. మీరు అమ్మవారికి సమర్పణ చేయండి. కుంకుమధారణ, గంధము. ఓం వాయనాన్ని తాంబూలాన్ని అలా చేత పట్టుకొని ఉండండి. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాత్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాయతే ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః నమో నమః. మా ఆ వాయనాన్ని ముత్తైదులకు అందిస్తూ ఇస్తి వాయనం అంటూ ఇవ్వండి. ఇస్తినమ్మా వాయనం, ఇస్తినమ్మా వాయనం. మా మీరు పుచ్చుకుంటున్నమ్మా వాయనం. ఈ వాయనం అందుకున్న వనిత ఎవరు? నేనే వరలక్ష్మీదేవిని, వరాలనిచ్చే తల్లిని. వాయనదానం తుభ్యమహం సంప్రదేన వరలక్ష్మీ వ్రత సంపూర్ణ ఫలసిద్ధిరస్తు. వ్రతం సువ్రత ఫలసిద్ధిరస్తు. తథాస్తు. గురువుగారి సమక్షంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని అందరం నిర్వహించుకున్నాం కదా. ఆ వరలక్ష్మి తల్లి అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మనందరిపై కలగాలని మనసారా కోరుకుంటూ మహామంగళ నీరాజనాన్ని సమర్పించవలసిందిగా అర్చకవరేణ్యుల్ని కోరుతున్నాం. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళా, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. జగముల చిరునగవుల పరిపాలించే జనని, అనయము మము కనికరమున కాపాడే జనని, మనసే నీ వశమై స్మరణే జీవనమై, మనసే నీ వశమై స్మరణే జీవనమై, మాయని వరమీయవే పరమేశ్వరి మంగళ హారతి, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళా, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. మంగళహారతి దే శ్రీ మహాలక్ష్మికి, మహిళలే మా జనని శ్రీదేవదేవికి. మంగళహారతి దే శ్రీ మహాలక్ష్మికి,